కాబట్టి మనం కూడా ఒక నారికేళం ఇస్తున్నాము అని అంటే మన సంకల్పాన్ని అందులో పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు. కాబట్టి ప్రతి శనివారం ఈ మహాశక్తి యంత్రేశ్వరి యొక్క దర్శనం ఉంటుంది. మన కుంభాభిషేకంలోనే మహాశక్తి యంత్రేశ్వరి ప్రతిష్ట కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం. మహాశక్తి యంత్రేశ్వరి గురించి ఇంకా ఇంకా మరిన్ని వివరాలన్నీ కూడా నేను కుంభాభిషేకం సమయంలో ప్రవచన రూపంలో అప్పుడు నేను ఆ బోధ నేను తప్పకుండా తెలియచేస్తాను. ఇది ప్రతిష్ట జరిగేటువంటి క్రమం. కుంభాభిషేకంలో 11,000 కలశల్ని ప్రతిష్ఠించి దానికి అర్చన చేసి 11,000 కలశలతో మొట్టమొదటిసారి మనం చేసుకోబోయేటువంటి కుంభాభిషేకం. ఇది భూమి మీద బహుశా 11,000 కలశలు స్థాపన చేసే అద్భుతమైన ఒక కుంభాభిషేకం. అలాగనే ఈ కుంభాభిషేకంలో మరో విశేషం ఏంటనంటే భగవతి సేవ. ఈ భగవతి సేవ అనేటువంటిది అమ్మవారిని రూపంతో కాకుండా దీపంతో ఆరాధన చేస్తారు. అది కేరళ రాష్ట్రంలో అమ్మవారిని ఒక మహాశక్తిగా ఒక దీపారాధనతో దీపంతో అమ్మవారిని అలంకరించి దీపాలతో అది అర్చన చేస్తారు. అది మనం చూస్తాము. అదొక దివ్యమైనటువంటి ఒక పూజా కార్యక్రమం. దాంట్లో పాల్గొనాలనేటువంటి భక్తులు కూడా శ్రీపీఠాన్ని సంప్రదించి దాంట్లో మీరు గోత్రనామాలు ఇచ్చి దాంట్లో మీరు పూర్తిగా నమోదు చేసుకోవచ్చు. ఇక 7వ తేదీ ఆశ్లేష బలి అనేది జరుగుతుంది. ఈ ఆశ్లేష బలి అంటే ఏంటి అంటే, బలి అని అంటే చాలామంది వెంటనే జంతువుల్ని కోస్తారా అని అంటారు. కాదు, ఇక్కడ 82 దేవతలని ఆవాహన చేస్తాం. వీళ్ళకి మనం రుణపడి ఉన్నాం. రకరకాల విభాగాల్లో మనల్ని కాపాడుతున్న దేవతలు. ఆ రుణ విముక్తులు అవ్వడానికి, రుణగ్రస్తులము కాకుండా రుణ విముక్తులు కావడానికి ఆ దేవతలందరినీ పిలిచి మహాశాంతి ఇది సకల అరిష్టాలను తొలగించే శాంతి. ఆ 82 దేవతలని ఆవాహన చేసి యంత్రము లిఖించి ముగ్గులతో యంత్రము వేసి అక్కడ 82 మంది దేవతలను ఆవాహన చేసి 82 బలులు పెడతారు. అక్కడ పెట్టి దానికి అర్చన చేసి ఆ తర్వాత హోమాలు చేస్తారు. ఇది ఆశ్లేష బలి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం. దానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి ఆశ్లేష బలి కార్యక్రమాన్ని చేస్తారు. భక్తులు దాంట్లో కూడా పేరు నమోదు చేసుకుని వారి యొక్క గోత్రనామాలతో ఆ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరు. ఇక 8వ తేదీ మహాపూర్ణాహుతి. ఈ కార్యక్రమాలన్నీ మహాపూర్ణాహుతి నాడు పూర్తవుతుంది. కాబట్టి దాతలు భక్తులు అతి త్వరగా ఈ సందేశం అందిన వెంటనే ఈ కార్యక్రమ వివరాలు మీరు శ్రీపీఠంలో తెలుసుకుని, మీకు శ్రీపీఠం వెబ్సైట్లో కూడా పెట్టారు. మీరు అడిగినప్పుడు మీకు వాట్సాప్లో దాని తాలూకా పూర్తి వివరాలు కూడా పంపిస్తారు. మీరు భాగస్వాములై ఈ మహాక్రతువులో పాల్గొని ఈ దివ్యక్షేత్రం ఎక్కడైతే గోమాత, శ్రీమాత, వేదమాత పూజలు అందుకుంటూ ఒక క్షేత్రంగా పరిడవిల్లిందో ఈ క్షేత్రానికి మీరందరూ కూడా భాగస్వాములై మహాకుంభాభిషేకం నిర్వహించి అమ్మవారి యొక్క విశేష కృపకు పాత్రలు కాగలరని మీ అందరికీ తెలియచేస్తున్నాను. స్వస్తి.